ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి. శ్రీకృష్ణ సారీ షాప్ నెంబర్ అసలు 72A 72B అయితే వస్తుంది. శ్రీకృష్ణ సో బోర్డు అయితే చాలా బాగుంది కదా. అలాగే కలెక్షన్ కూడా అయితే బాగుంటుందండి. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న సారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి, స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడాలి. మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది. హోల్సేల్గా కావాలని తీసుకోవచ్చు, సింగిల్ అయినా తీసుకోవచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి శ్రీకృష్ణ సారీస్ నుంచి. అన్ని రకాల సారీ కలెక్షన్ ప్రజెంట్ అయితే అవైలబిలిటీ ఉంది. న్యూ స్టాక్ కూడా అయితే వచ్చేసింది. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు, షిప్పింగ్ ఎక్స్ట్రా. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ప్రజెంట్ షాప్. ఓకే, రాము గారిని అడుగుదాం. రాము గారు చెప్పమ్మా. నేను 1 వీక్ రాలేదు, నేను బాగా బిజీ అయిపోయారు. 1 వీక్ బిజీ అంటే నాకే బాధ వేస్తుంది. ఫస్ట్ మంది పునాది అవును మన ఛానల్. అవును, నేను ఆల్రెడీ మిమ్మల్ని ఫోన్ చేస్తున్నావు, పేపర్ అంటున్నారు మీరు, బాబు కూడా జ్వరం అంటున్నారు. మీకు వీడియో లింక్ పంపిద్దాం ఉన్నా కూడా నాకు టైం చెప్పు. చాలా బాధపడ్డాను. మన వీడియోలు చేస్తున్నాం కానీ ఇదే ఫస్ట్ మా దీప్తి గారికి ఎందుకు తీయలేకపోతున్నాను, నేను దీప్తి ఎందుకు రాలేదని అదొక ఆలోచన, ఆవేదన ఉంది. ప్లస్ ఇలా హెల్త్ బాగాలేదు అనుకుని మనస్ఫూర్తిగా కోలుకోవాలనుకుని దీప్తి కావాలి మా పెద్దమ్మాయి కింద లెక్క నాకు కూడా. ఎందుకంటే అంత నవ్వుతూ ఉంటాం, నవ్వుతూ చేసుకుంటాం. మనీ పర్పస్ కాదు మనకి మేము కావాల్సింది, మంచితనం ఉంటే చాలు. తను ఎవరు మనం ఎవరు అని కావాల్సింది, అంతా ఒకటే మనం. నాకు కావాల్సింది ఫస్ట్ అది. ఫస్ట్ కూడా మా ఎంప్లాయీస్ కన్నా కస్టమర్కి నేను విలువ అన్నీ ఇచ్చాను. కానీ ఈరోజు మీరు రాగానే చాలా ఆనందం చేసింది. మీకోసం 2 పేర్లు ఓపెన్ చేశారు, ఇందులో బిల్లు కూడా చూడాలి. ఓకే, ప్రైజ్లో ఎలా చెప్తారు మాకు? నాకు ఐడియా ఉంటుంది. ఓకే, బిల్లు చూడాలంటే అమౌంట్ కాదు, శాలరీలు ఎన్ని వచ్చినాయి అని 2 బెల్స్లో కలిపి. మాదే కంపెనీ ఇబ్బంది ఉంది. అదే ఓపెన్ చేసేటప్పుడు కూడా అన్నారు కదా, అసలు ఆ సెట్స్ చూసారంటే ఏ సెట్లు కూడా చూడలేదు, మీరు వచ్చారు సెట్లు పట్టుకొచ్చేసాను. ప్లస్ ఏంటంటే మీకు వీడియో పంపిద్దామన్నా కూడా నేను, ఎందుకంటే హౌస్ షిప్పింగ్ అవుతుంది. ఓకే, పిల్లలు పెద్దవాళ్ళు ఇంత మా ఇంతే ఇల్లు, షాప్ ఎంతో అంతే. పిల్లలు చదువుకుంటున్నారు, నాన్నగారు ఇలా వద్దు కొంచెం పెద్దగా ఉంటే బడ్జెట్ మనకి ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇంతకుముందు 5,000, ఇప్పుడు 12,000, 7,000 పెరిగింది, 3,000 కాంటి బిల్లు, 15,000. బడ్జెట్ ఎక్కువ అమ్మా. వ్యాపారం చేస్తున్నాం, మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. డబ్బు మొత్తం మంది కాదుగా. సరే కానీ పిల్లల కోసం చేస్తాను ఓకే అని చెప్పేసాను. అందుకే ఆ పని మీద కూడా ఉన్నాను. ఓకేనా, ఇప్పుడు వీడియోకి వెళ్ళమ్మా. ఓకే, సో 1 వీక్ నుంచి అయితే శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియోస్ రాలేదండి నా ఛానల్లో. కొంచెం హెల్త్ ఇష్యూస్, నేనైతే మార్కెట్కి రాలేదు. సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మళ్ళీ వీడియోస్ కూడా అయితే వచ్చేసరికి. ఎవరు మిస్ చేసుకోవద్దు అండి, కొంచెం స్లో అయ్యాను అని మాత్రం అనుకోవద్దు. బట్ ఏంటంటే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేస్తాం. 1 వీక్ రాకపోయేసరికి నాకే అనిపించింది, అయ్యో మిస్ అయ్యా వీడియోస్ని అని. ఓకే, ఇది 1 గ్రామ్ అండి. 1 గ్రామ్ మించిన ఐటమ్, నో డ్యామేజ్, నో డిస్ప్రింట్, 6.5 మీటర్ వస్తుంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా చూపిస్తుంది ప్లేస్ సరిపోవట్లా, కస్టమర్ అన్నీ ఉన్నారు, చూస్తున్నారుగా మీరు. ఇదిగోండి, ఈ బ్లౌజ్ పార్ట్, పళ్ళు. ఓకే, మొత్తం జరీ వేవింగ్ వస్తుందండి. లైట్ వెయిట్ 6.5 మీటర్ కటింగ్తో. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, చూద్దాము కలర్స్. ఇవి ఎలా అండి మనకి? డ్యామేజ్ అసలు ఏది ఉండదండి. ఓకే, మీరు బోట్లంతో పెట్టుకొని చూసినా డ్యామేజ్ అవ్వకూడదండి, అంత గ్యారంటీ ఇస్తున్నాను. యాక్చువల్గా మార్కెట్ మీద దీనికి 1500 పైన అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారంటే 1500 పైన కవర్ ప్యాకింగ్ నేను అలా ఇస్తా. కవర్ ప్యాకింగ్ వస్తుంది. ఓకేనా, బాక్స్ పెడతారు, ఐరన్ చెప్తారు. చెప్పాక 1 గ్రామ్ మించిన ఐటమ్ ఇది. ఒక్కసారి దీనికి ఫస్ట్ టైం పెడుతున్నాం మనం. ఆల్రెడీ వీడియో వదిలేసాము, మీకోసం 2 పేర్లు ఓపెన్ చేశారు. ఇంకోటి రీసేలర్స్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఎవరు ఇంతవరకు మీరు చెప్తారని చెప్పానా? మీకే తెలియదు అంటారా? నాకు తెలియదుగా. మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియట్లా, చెప్పండి. రీసేలర్స్ కోసం చాలామంది చిన్నవాళ్ళు ఉంటారు.
ఇవి 6 కలర్స్ ఇవి. చిన్నవాళ్ళు ఉంటారు పాపం, ఎందుకంటే వాళ్ళు బయట పనులకు వెళ్తూ ఉంటారు, అన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అని నా బిజినెస్ కోసం చెప్పట్లా, చిన్న పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 8 దాకా లేడీస్ ఇస్తారు ఎంప్లాయీస్. వాళ్ళకి ఇచ్చే శాలరీ 7,000 ఇస్తారు, లేకపోతే సీనియర్లకి 9,000 ఇస్తారు, 10,000 ఇస్తారు లేడీస్ వాళ్ళు. అది జెంట్స్ కొనుక్కోండి 15,000 ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే అందరూ లేడీస్ కొంచెం అనుకూలంగా వస్తున్నారు, నాకు డబ్బులు మిగులుతుంది. అది పోకుండా ఇంకో ప్లాన్ చెప్తున్నాను. మీ దగ్గర మనీ ఉంటే ఒక 5,000 10,000 తీసుకోండి, శారీస్ కొనుక్కోండి. 10,000 ఉన్నాయి సార్ అనుకో, ఇందులో రెండు అందులో 2 తీసుకోండి, 4 రకాలు కలుపుకోండి. ఎలా వద్దే కూర్చొని ఇంట్లో కూర్చొని పిల్లలు చదివించుకుంటూ ఇళ్ళ దగ్గర అమ్ముకోండి, తక్కువ లాభం చేయండి. నెలకు ఎంత సంపాదిస్తున్నారు చూడండి, నెలకు 6,000 వస్తుందా 10,000 వస్తుందో చూసుకోండి. అదే ఎక్కువ లాభం చేసుకోవచ్చు, వస్తాయి లాభం మీకు. తక్కువ లాభం చేస్తే బిజినెస్ ఎక్కువ వస్తుంది. మన నెలకు 10,000 మిగులుతున్నా చూసుకోండి. అన్న శ్రీకృష్ణ అన్న, నేను ఈ మొత్తం కొన్నాను మీ దగ్గర, 4 అమ్మానన్నా, 2 అమ్మలేనా, తెచ్చేసేయండి, మళ్ళీ కొత్త సరికే ఇస్తాను, ఓల్డ్ సరికి ఇవ్వండి. అలా అని శారీ ఓపెన్ చేసి తేవాలి. ఇలా ఇచ్చారు కదా, ఇలా తెచ్చేది మళ్ళీ నీట్గా తెచ్చేయండి ప్యాక్. ఎందుకంటే నేను అమ్ముకోవాలి కదా, ఎందుకంటే రీసేల్స్ కూడా భయపడకుండా భయం లేకుండా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఇది కాదు రీసేల్స్ ఎప్పుడు ఇస్తాను. ఇప్పుడు ఇవి ఎంత టైం అని ఇస్తారు, ఎన్ని డేస్ లోపల తేవాలని ఏమన్నా? శ్రీకృష్ణాలు కొంటే వాళ్ళు వారం రోజులు అమ్మేస్తారు. ఓకే, ఇంతవరకు తేలా. కానీ ఆ భయం చెప్పామనుకోండి, ధైర్యం చెప్పామనుకోండి, మీకు ఆ భయాన్ని పక్కన పెట్టుకుంటాం. నదిలో దిగుతాం మనం, మునిగిపోతూ ఉంటాం. పక్కన మునిగిపోతున్నాం అంటే ఏం చేయాలి, ఇంకా మునిగిపోతాడు. అరే జాతి బయట రా అంటే అది తెలియని ఆలోచించి బయటకు వస్తాడు. ఇది కూడా అది ఆ ధైర్యం చెప్తున్నా. అమ్ముకోండి, మిగిలితే నాకు ఇచ్చేయండి, మళ్ళీ కొత్త సరికి ఇస్తాను. కానీ ఇందులో మాత్రం షరతు ఉంది ఒకటి, మంగళవారం శుక్రవారం తప్ప 7 రోజులు ఎప్పుడైనా మార్చుకుంటాను. తెల్లవారుజామున వచ్చి మార్చుకుంటాను. అన్న మీ బోని అని అంటారు కొంతమంది, బోని కాదు మార్చమంటారు, 12-2 గంటలు అమ్ముతారు. నాకు అలాంటి ఏం లేదు. కాకపోతే మంగళవారం శుక్రవారం తప్ప ఏ డే వచ్చినా మీరు మంగళవారం పచ్చళ్ళు ఇచ్చిన 50,000 కొంటా అన్నా సరే లేదు, అవకాశం అయితే ఏమన్నా 50,000 కొనవద్దు, పచ్చళ్ళు ఇవ్వద్దు. ఓకేనా? బట్ ఏంటంటే ఫోల్డింగ్ అనేది కొంచెం చేంజ్ అవ్వకుండా తీసుకొస్తే ఓకే. అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి. ఫస్ట్ మాత్రం ఒకసారి ఓపెన్ చేసి చూపించాను. నెక్స్ట్ నుంచి వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ డబల్ బోర్డర్ కాన్సెప్ట్లో. సరస్వతి శారీ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి కంప్లీట్ లెస్ వెయిట్ ఉంటుంది. మీకు ఫ్రెష్ ఐటము, మెయింటెనెన్స్ ఫ్రీ ఐటమ్ అయితే చూపిస్తున్నా. సెట్స్ చూపిస్తున్నాను. సెట్లు తీసుకోమని చెప్పట్లేదు. మీరు కావాల్సిన అయితే పర్చేస్ చేసుకోవచ్చు. రీసెల్లింగ్కి ఆల్రెడీ వచ్చేసరికి ఒక చక్కగా ఒక ఆఫర్ ఛాన్స్ అయితే ఇచ్చేసారు కదా, అయితే యూస్ చేసుకోండి. అండ్ సింగిల్ కావాలి అనుకున్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎంత ప్రైస్ పడుతుందండి? ఈ మార్కెట్లో 10,000 అబోవ్ ఉంది, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చేయాలని ఆలోచన ఉంది కాబట్టి కేవలం 500కి ఇస్తుంది. ఓకే, ఒక్క డ్యామేజ్ కూడా ఉండదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి. ఇది ఆల్టర్నేట్గా మనకి సింగిల్ ఫ్లవర్ అయితే వస్తుంది. చాలా బాగుంది డిజైన్ అయితే. ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది. సపరేట్ పళ్ళులో ఇస్తున్నారు. చిన్న టెంపుల్ బార్డర్, దట్టు మీకు సిల్వర్ బార్డర్ అయితే ఉంటుంది. కలర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. బ్లూ కలర్ కాంబినేషన్, నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ వైన్ షేడ్ వస్తుంది. నెమలి పింఛం కలర్ కాంబినేషన్, పాచి గ్రీన్ అండ్ మోస్ట్ వాంటెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసరికి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఈ శ్రావణ శుక్రవారంకి యూజ్ చేసుకోవచ్చు. అమ్మవారికి చాలామంది ఇస్తూ ఉంటారు, సో దస్త్రం పెడుతూ ఉంటారు, ఎలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్యాటర్న్ మారుతుంది. ఒక్కొక్క ప్యాటర్న్లో 4 నుంచి 6 పీసులు కానీ 8 పీసులు కానీ అయితే వస్తాయండి. కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ 500 రూపీస్ అయితే పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనం గురువారం శుక్రవారం అన్ని ఇల్లు లేవు, కాకపోతే ఇల్లు చేంజ్ అని చెప్పాం కదా, దానికి విజయ్ పాపం ఇంతవరకు ఓపెన్ చేయలేదు. చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఒక్కో ఫోన్లో 200 మంది 300 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు రన్నింగ్ లాక్ వస్తుంది. అది సరుకు ఉంటేనే ఇవ్వగలుగుతాం, లేకపోతే లేదు. ఇది కూడా అంతే, ఎవరికైనా సరే. దీనిలోనే మనకి కలర్ ఆప్షన్ పికాక్ గ్రీన్ ఒకటి, డార్క్ బ్లూ, 7 కలర్స్. ఓకే, ఇదంతా ఒక సెట్ అండి. నెక్స్ట్ సెట్ అయితే చూద్దాము. గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాటర్న్ చూపిస్తున్నాను, తర్వాత మీరు
కలర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. బార్డర్ ఇలా ఉంటుందండి. దీనిలో కలర్ ఆప్షన్స్ అనమాట. రెడ్ కలర్, డార్క్ చెర్రీ రెడ్, వైన్ కలర్ కాంబినేషన్, పికాక్ గ్రీన్, డార్క్ పాచి గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ ఫ్లవర్ కాన్సెప్ట్ అండి. ఇదంతా మీకు డార్క్ మెరూనిష్ రెడ్, డార్క్ గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్, వైన్ షేడ్, పికాక్ గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుందండి. 2 సైడ్ కూడా లీఫ్ అనేది అయితే వస్తుంది, లతల డిజైన్ లాగా అనమాట. దీనిలో కలర్ ఆప్షన్ విత్ బోర్డర్ పింక్, పీకాక్ గ్రీన్ అండ్ దీనిలో వచ్చేసరికి మనకు 4 కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దామండి. జిగ్జాగ్ డిజైన్లో అయితే సింపుల్గా అయితే ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ, కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ బార్డర్ కూడా బాగుంది చక్కగా. దీనిలో వచ్చేసరికి డార్క్ బ్లూ అండ్ అలాగే మీకు రెడ్డిష్ మెరూన్ అండి, డార్క్ ఇటుకరాయి కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్, వైన్ కలర్ కాంబినేషన్, ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది. 5 కలర్స్. కస్టమర్కి మనకు వీడియో లేదు కదా, ఇదే మేడ చెప్పగానే తను ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడిగప్పటి నుంచి ఫోన్ చేశారు, సార్ ఇలాగా మీ కాంప్లెక్స్ కొన్నామండి, రిటర్న్ చేస్తే తీసుకోలేదండి, రకరకాల మాటలు చెప్పారండి వాళ్ళు అన్నారు. అందరూ ఒకటే విధంగా ఉన్నారు, రకరకాలు మారిపోతారు మనుషులు. అయితే కూడా రకరకాలు చేంజ్ అయిపోయింది. శ్రీకృష్ణ కొన్నాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు మోసపోలేదు. అలా మోసం జరిగినా సరే దాన్ని సర్దిస్తాను. ఎందుకంటే మోసం అంటే ఐటమ్ ఉందా లేదా చెప్పేస్తాను నేను, అమ్మ వాళ్ళు రావద్దు, నాకు ఫోన్ చేయండి, కొత్త ఐటమ్ రేపు వస్తుంది అని చెప్పేస్తాను. ఎందుకంటే ఎంతో లాంగ్ నుంచి వస్తూ ఉంటారు, ఛార్జీలు వేస్ట్ అవుతూ ఉంటాయి, అలా ఇబ్బంది పడకూడదు ముందుగా చెప్పేస్తాను. అనొచ్చుకుంది మార్నింగ్ వచ్చుకుంది అడిగప్పటి నుంచి. తెలిసి చేస్తే తప్పదండి, ఎందుకంటే తెలిసేసాంగుండి కావాలని అది తప్పేది. ఆ తప్పు మనం సరి చేసుకోవాలంటే కనుక కొన్ని సంవత్సరాలు పడింది. అదే తెలియక చేసే తప్పు అనుకోండి, ఒక్క 5 నిమిషాలు ఆ తప్పుని క్లియర్ చేసుకోవచ్చు మనం. దీనిలో కలర్స్ ఎక్కువ వచ్చినాయి, ఆల్రెడీ 5 పెట్టేశారు. నెక్స్ట్ వన్ 6th కలర్. వైన్లో కూడా ఈ కొంచెం లైట్ షేడ్, అది డార్క్ షేడ్ వస్తుంది. మంచి మిర్చి రెడ్ కలర్ అండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మీకు బార్డర్ కూడా ఇంచుమించు సేమ్ కలర్లో అయితే వచ్చింది. పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు దీనికి, కొంచెం దగ్గరగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్. దీనిలో 5 కలర్ చార్ట్ ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లీఫ్ ప్యాటర్న్ అండి. ఇందాక ఫ్లవర్ వచ్చింది, ఇది లీఫ్ డిజైన్ వస్తుంది. దీనిలో కలర్ ఆప్షన్స్. ఓన్లీ 500 రూపీస్ పడుతుందండి. ఫ్రెష్ ఐటమ్. సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు, రీసేలింగ్ చేసే వాళ్ళైనా తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, హోల్సేల్ అండ్ రిటైల్. ఓకే, ఇది ఇంకొక కలర్ మరి. ఈ డిజైన్ కూడా బాగుంది. లోకల్ వచ్చి వాళ్ళు క్యాష్ ఇచ్చుకోండి, ఎందుకంటే కొంచెం బ్యాంక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. 350. డైమండ్ డిజైన్లో ఫ్లవర్ వస్తుంది నెక్స్ట్ వన్. దీనిలో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాక్ చాలా లిమిటెడ్ అండి.
ఇవి ఇంతవరకు అండి. స్టాక్ ఎట్టగా చాలా తక్కువగా ఉంది. మన వీడియో వాళ్ళంగానే ఆటోమేటిక్గా నీ 10 మంది వస్తారు అనుకుంటాను. 10 పక్కన ఇంకో 0 కాదు వస్తుంది. 100 మంది వస్తున్నారు. ఇంకో మనకి ఇంకో ఫోన్ ఉంది, దాని 200 మంది వస్తారు. దాని పక్కన ఇంకో 0 కాదు వస్తుంది. అట్లాగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే స్టాక్ వస్తుంది, అయిపోతుంది. నేను ఎవరైందంటే ఆఫ్లైన్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు నచ్చినవి కొంటున్నారు. మనం ఆన్లైన్ వస్తున్నాం కదా, ఆన్లైన్ చూడాలంటే కొన్ని అందికి వెళ్తా, కొన్ని అందిలేకపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఆఫ్లైన్ వచ్చేది ఎందుకంటే వాట్సాప్ చూస్తున్నారు సార్. కొంతమంది అంటారు మాకు పని లేదా, మేము టైంపాస్ చేస్తున్నారు మీ చెప్పి అంటారు కొంతమంది. జరిగినాయి. కానీ ఉన్న ఓపెన్గా చెప్తున్నా, సరుకు తక్కువగా ఉంది. అందరితో మొత్తం నాకే కావాలి, కానీ మొత్తం అడిగినా ఎవరికి ఇవ్వనండి. అందరు నాకు కావాల్సిన అందరికి ఇచ్చుకుని వచ్చేవాళ్ళు. కానీ 1 గ్రామ్ మిర్చి ఐటమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ లాభం చేసుకోండి, తక్కువ లాభం చేసుకోండి, బిజినెస్ పెంచుకోండి. నెలకు 5,000 మిగులుతున్నాయి, 10,000 మిగులుతున్నాయి, ఒక్కటి ఆలోచించుకోండి చాలు. అలా అని అప్పులు పెట్టద్దు. మీరు క్యాష్గా అమ్ముకోండి. అప్పిస్తే ఇలా 100 రూపాయలు లాభం వస్తేని మీరు తిరిగి కాళ్ళని పీడించుకొని, మోకాళ్ళని పీడించుకొని అవసరమా మీకు? అమ్మ నాకు క్యాష్ అయ్యమ్మా వాళ్ళు కాబట్టి రేపు కొంటారు. లేదంటే సరుకు మన దగ్గర ఉంటుంది కదా, అప్పిస్తారు, వాళ్ళు తీసుకుంటారు, తర్వాత నాకు డబ్బులు లేవంటారు. మీరు అప్పులు పాలవుతారు. అప్పుడు మీరు అప్పిచ్చి మీరు అప్పులు పాలవుతారు. అలా తెచ్చుకోవద్దు. ఇలా వస్తాయి పెయిన్స్. నెక్స్ట్